గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇప్పటిదాకా చాలా కమిషన్లు, చాలా రిపోర్ట్లు మాదిగలకు అన్యాయం జరిగినాయని చెప్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. అయినా ఎందుకు ఆ ఫలాలు అందట్లేదు, ఎందుకు అది ఇంప్లిమెంట్ జరగట్లేదు? అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళు కొంతకాలం ఆపగలుగుతారు కదా బ్రదర్. తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009లో పార్లమెంట్లో వచ్చేసింది. ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం గారు, హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేశాడు. ప్రకటన అయిన వెంటనే ప్రకటన అది ప్రక్రియ ముందుకెళ్ళాలి కదా బ్రదర్. డిసెంబర్ 9 ప్రకటన పార్లమెంట్లో వచ్చిన తర్వాత డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఉమ్మడి ఆంధ్ర రాయలసీమలో ఒక కృత్రిమ ఉద్యమం సృష్టించి డిసెంబర్ 23ని వెనుకకు నెట్టేయాలి కదా బ్రదర్. డిసెంబర్ 9 వెనుకకు నెట్టేసి డిసెంబర్ 23 వచ్చింది కదా. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకపోయిన కాంచి మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు వాళ్ళ పలుకుబడితోటే ఆపగలిగినారు బ్రదర్. ఈ లోపు 1000 మంది మన పిల్లలు చనిపోయింది కదా. అంటే న్యాయమని పార్లమెంట్లోనే ఒప్పుకున్నారు కదా. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేశారు కదా. ఆ ప్రకటన ఎవరిని వెనుకకు నెట్టేశారు? కానీ వర్గీకరణను 2004లో కోర్టే కొట్టేసింది కదా. నేను అదే అంటున్నా, ఆనాడు కోర్టు కొట్టేసింది, ఈనాడు కోర్టు సరే అన్నది కదా. 2004లో స్టేట్కి పవర్ లేదని కొట్టేసింది. 20 ఏళ్ళు మేము ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చామా లేదా? అంటే నేను అంటుంది కోర్టు కొట్టేసిన దాన్ని మీరు మాలలకు ఎట్లా ఆపాదిస్తారని అడుగుతున్నా. ఏది కోర్టు కొట్టేసిన విషయాన్ని అవును మాలలు అడ్డుకున్నారని ఎట్లా చెప్పగలుగుతారు? అవును, సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా లాయర్లు పెట్టింది ఎవరు? సుప్రీంకోర్టులో ఆనాడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఎందుకు అఫిడవిట్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో ఎవరి పెత్తనం ఉన్నది? ఇప్పుడు గురించి మా పక్కకు పెట్టండి. నేను పుట్టక ముందే దామోదర సంజీవయ్య దేశంలోనే దళిత ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి. ఆయన మాలే కదా. ఇవాళ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఓకే, ఆయన మాలే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి నేను పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కూడా సంజీవ్ అయ్యిండు కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇతర పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ శక్తి, వీళ్ళ పలుకుబడి ఎక్కువ, శాసిస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టులో కేసు స్టేట్కి పోలేదని వచ్చేసింది. ఓకే, మరి 2004లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్కు మీరు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టి వాదించండి, లేదా అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం కదా. ఆనాడు కేంద్ర యూపీఏ ప్రభుత్వాన్ని శాసించింది ఎవరు? మాలలే కదా. అప్పుడు వెంకటస్వామి పెద్ద నాయకుడు ఉన్నారు కదా, చక్రం తిప్పి, ఇంటర్నల్గా చక్రం తిప్పి వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించింది ఎవరు? వీళ్ళ నానే కదా. అందరూ తెలిసిన విషయమే కదా. ఆనాడు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రి కదా. ఆనాడు జేడీసీలో ఉన్నాడు కదా, చింతమోహన్ ఉన్నాడు కదా, హర్షకుమార్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంతేకాదు, వాళ్ళ శక్తి పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందంటే యూపీఏ గవర్నమెంట్ను 3 నడిపారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ టెక్నికల్గా, ఆయన కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి ఉన్నాడు మాల. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారే యూపీఏ ప్రభుత్వానికి చైర్పర్సన్ అవుతే ఆమెకు సలహాదారు కొప్పులరాజు మాల. ఓకే, రాహుల్ గాంధీ గారు యువనేత, క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నా కూడా కాగితాలు చింపేంత శక్తివంతుడు అప్పుడు. మరి రాహుల్ గాంధీ గారు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాల. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, మేము ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు? మేము పుట్టకముందు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఉద్యోగం నడిపే సమయానికి యూపీఏ గవర్నమెంట్ని చేతులు పెట్టుకుంటారు. ఇప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సాక్ష్యం ఒక మాట చెప్తున్నా నేను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల పెత్తనం ఉంది, వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు అంటున్నారు కదా. బీజేపీ మీకు అనుకూలంగా ఉందా, అమలు చేస్తున్న నమ్మకం మీకుందా? బీజేపీ ఎందుకు అమలు చేయాలి తెలంగాణలో? తెలంగాణ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమస్య ఉన్న కాడ వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఎగ్జాంపుల్, ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. హర్యానా ఎన్నికలప్పుడు, హర్యానా ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేశారు. ఓకే, వర్గీకరణ చేస్తామని చెప్పేశారు. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది, క్యాబినెట్ తీర్మానం చేసి వర్గీకరణ చేశారు కదా. అక్కడ ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు ముందు మారింది. అది హర్యానాలో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, అధికారంకి వచ్చినాక చేసిండ్రు. ఏమడ్డానికి వచ్చింది? వాళ్ళు కూడా కమిటేశారు, 10 రోజులు రిపోర్ట్ తెచ్చుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.